ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఆ పార్టీదే. ఇదిగో సర్వే. అబ్బే అది కరెక్ట్ కాదు, నీకు ఆ పార్టీ కార్యకర్త పంపాడు, నా దగ్గర అసలు సర్వే ఉంది, ఇదిగో ఈ పార్టీదే గెలుపు, చూడు ఎంత క్లారిటీగా ఉందో ఈ సర్వే. ఈ తరహా సంభాషణలు ఇప్పుడు జనాల్ని చావుగొడుతున్నాయి. ఎవ్వరు పడితే వాళ్ళు సర్వే పేరుతో చెలరేగిపోతున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి ఒక్కరూ సెఫాలజిస్టులు అయిపోతున్నారు. ఇప్పటికే మీకు కూడా అనుభవంలోకి వచ్చి ఉంటుంది కదా ఈ బాధ. భరించాల్సిందే, తప్పదు. ఎన్ని రోజులంటారా? ఇంకా 40 రోజులు. ఇటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు, అటు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోలింగ్ అయిపోయింది. ఫలితాలు మాత్రం ఇప్పట్లో విడుదల కావు. ఇంకా 40 రోజులుంది. దీంతో సర్వేల పేరుతో సోషల్ మీడియాలో నెటిజన్స్ చెలరేగిపోతున్నారు. పెన్ను పేపర్ ఉంటే చాలు ఒక సర్వే తయారైపోతుంది. కంప్యూటర్ ఆపరేట్ చేయడం వచ్చిన ప్రతి ఒక్కరూ సెఫాలజిస్ట్ అయిపోతున్నారు. ఎక్సెల్ షీట్ కనిపించిందా అంకెలతో నింపేసి జనాల మీదకు వదిలేస్తున్నారు. టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ, ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. ఎవరికి నచ్చిన పార్టీని వాళ్లే విజేతగా నిలిపేసి జిల్లాల వారీగా నెంబర్లు వేసేసి సోషల్ మీడియాలో చావు కొడుతున్నారు. మాదే గెలుపు అన్న ఆనందం నుంచి ఒక సర్వే పుడుతుంది. మేము ఓడిపోతున్నామా అన్న ఫ్రస్ట్రేషన్ నుంచి మరో సర్వే పుడుతోంది. దేనికి సరైన ప్రాతిపదిక ఉండదు. ఆ మాటకు వస్తే సర్వే చేసింది లేదు, పాడు లేదు అని రాజకీయ వర్గాల్లోనూ చర్చ సాగుతోందట. పలానా పార్టీ గెలుస్తుంది, పలానా పార్టీ ఓడిపోతుంది అని తిరుగుతున్న సర్వేలను ఆయా పార్టీల నేతలు చూసి అవాక్కవుతున్నారట. ఎందుకంటే అలాంటి సర్వే సంస్థల పేర్లను అసలు తామే ఎప్పుడూ వినలేదని అన్ని పార్టీల నేతలు వాపోతున్నారట. తప్పో ఒప్పో మనం గెలుస్తున్నామని ఈ సర్వే చెప్పింది కదా అని సంతోషించేసరికే మీ పార్టీ ఓడిపోతుందో అంటూ మరో సర్వే వాట్సాప్లో ప్రత్యక్షమవుతోందట. అటు లీడర్లు మాత్రమే కాదు, సాధారణ ప్రజలు కూడా ఇవెక్కడి సర్వేలు రా బాబోయ్ అని తలలు పట్టుకుంటున్నారట. ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చేసిన ఈ రోజుల్లో ప్రతి పార్టీ అభిమాని కూడా సెఫాలజిస్ట్ అయిపోతూ ఉండడంతో వందల సర్వేలు నెటిజన్స్ మీద దాడి చేస్తున్నాయట. పోలింగ్ ముగిసిన ఒక్క రోజులోనే ఇన్ని సర్వేలు వచ్చి పడుతుంటే కౌంటింగ్కి ఇంకా 40 రోజులు ఉంది. ఈలోపు ఎన్ని వేల సర్వేలు తమను సాగు కొడతాయో అని సాధారణ ప్రజలు కూడా కలవరపడుతున్నారట.